ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసుప్రభా, ఈ ఉదయకాల సమయంలో మరోసారి మీ పాసందులో చేరి మిమ్మలను స్తుతించి ఆరాధించడానికి మగిచిన శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు. దేవ, ఒకప్పుడు దూరస్తులు శత్రులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. నాయన, మీ మహా కనికరాన్ని బట్టి ఆయన రక్షించుకునేంత వరకు కాపాడుకుంటూ వచ్చారు. ఇచ్చిన ఉదయకాల దినాన్ని బట్టి వందనాలు. ఈ దినం అంతటి కొరకై మీ వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచండి. మేము నడవలసిన మార్గం మాకు తెలియచేయమని, దినమంతటిలో ప్రతి కీటాపాయాలు తప్పించు యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్, తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. మము ఎడబాయనిది, వాడబడనిది. మము ఎడబాయనిది, వాడబడనిది. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్, తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్. దోషులమైన మనలను నిర్దోషులుగా చేయ, జగత్తు పునాదికి ముందే మనల రక్షించనిచే. దోషులమైన మనలను నిర్దోషులుగా చేయ, జగత్తు పునాదికి ముందే మనల రక్షించనిచే. తన స్వాచ్ఛముగా నుండుటకై ముందుగా ఏర్పరచెన్, తన స్వాచ్ఛముగా నుండుటకై ముందుగా ఏర్పరచెన్. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. మము ఎడబాయనిది, వాడబడనిది. మము ఎడబాయనిది, వాడబడనిది. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలుచుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. దేవుడు తన శిష్యులతో చెప్తున్న సంగతులు, దేవుని యొక్క మహా గొప్ప ఏర్పాటు. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు, మనం దేవుణ్ణి ఏర్పరచుకోలేదు. అయితే ఈరోజు మానవుడు దేవుడిని తానే ఏర్పాటు చేసుకుని తన సొంత ఆలోచన బట్టి, సొంత తలంపులను బట్టి మరి ఆ యొక్క పరిశుద్ధ దేవుని తనకు ఇష్టమైన రీతిలో నియమించుకొని ఏర్పరచుకుంటున్నాడు.
కాబట్టి మరి దేవుని యొక్క దేవత్వమును మానవుడు పశువుల యొక్క మనుషుల యొక్క సదృశ జంతువుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చినాడు సృష్టికర్త అయిన దేవుణ్ణి. కాబట్టి మరి దేవుడిని ఏ మానవుడు ఏర్పరచుకోలేదు, ఆయనే మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు యొక్క ఏర్పాటు ఎంతో పాపులమైన మన విషయంలో గొప్పదై ఉన్నది. కలిగి లోకంలో ఎవరైనా ఏర్పరచుకోవాలంటే, మరి ఎన్నుకోవాలంటే ఉన్నతమైన వారిని, శ్రేష్టమైన వారిని, వారి యోగ్యతలను బట్టి, వారి చదువును బట్టి, వారి యొక్క మరి పరిస్థితులను బట్టి మరి ఎన్నుకుంటారు, ఏర్పాటు చేసుకుంటారు. అయోగ్యులను, ఎన్నికలేని వారిని, ఎందుకు పనికిరాని వారిని ఎవరు కూడా మరి ఏర్పరచుకోరు. మరి ఒక ఉద్యోగం కొరకై ఎవరైనా మరి గవర్నమెంట్ ఏర్పరచుకోవాలంటే దానికి తగిన అర్హతలు మరి చూస్తారు. అయితే దేవుడు పాపులమైన మనలను ఏర్పరచుకోవడానికి మనలో ఏ మంచితనం ఉన్నది, ఏమి యోగ్యత ఉన్నది, ఆయన దృష్టిలో మనం ఎవరం. కాబట్టి మనం ఆయన దృష్టిలో మనం ఘోరమైన పాపులు, మరి దోషులం, మరి ఏ మంచితనం లేనివారు. మన గురించి అన్నీ తెలుసు ఆయనకి. అయినా దేవుడు నిన్ను ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతూ వచ్చారు. ఆయన ఏర్పాటు కేవలం కృప, ఆయన దయను బట్టి ఏర్పరచుకున్నాడు. కాబట్టి మొదటిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పరచుకున్నాడు. ఈ భూమి మీద వారు ఫలించాలి, వారు ఫలం నిలిచి ఉండాలని ఏర్పరచుకున్నాడు. అలాగే శిష్యులను కూడా ఆయన ఏర్పరచుకున్నారు. అలాగే ఈ దినం నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకోవడానికి పిలుస్తున్నాడు. కాబట్టి దేవుడు మనలను ఏర్పరచుకుని మరి ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఫలించటానికి, మన ఫలము నిలిచి ఉండటానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఏర్పాట్లోకి వచ్చినట్లయితే దేవుడు నీ జీవితంను ఆస్వాదిస్తాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక నిన్ను సువార్త ద్వారా పిలుస్తున్నాడు. దేవుడు తను ఏర్పరచుకున్న వారిని పిలిచి వారిని పరిశుద్ధపరిచి వారి పాపములను క్షమించి వారిని ఫలించే వ్యక్తులుగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము దేవుని చేత ఏర్పరచబడిన వారుగా దేవుడు మనల్ని కోరుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ఏర్పాటుని తృణీకరించకుండా ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ ఏర్పాటుని గ్రహించి ఆయన స్వరాన్ని విని ఈరోజు దేవునికి నీ హృదయం ఇస్తే ప్రభు సహాయం చేస్తారు. కాబట్టి ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుని ఏర్పాటుని తృణీకరించకుండా మరి దినమెల్లా రెండు చేతులు నీ వైపు చేస్తున్నాడు దేవుడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమించి రక్షిస్తాడు. అందుకోసమే ఆయన రక్తమంతా చిందించారు నీ పాపాలను తీసివేయడానికి. కాబట్టి నిన్ను మరి భూమి మీద ఆస్వాదించడానికి, కాబట్టి ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఈరోజే రండి, ప్రభు సహాయం చేస్తారు. ప్రేమగల ప్రభువా, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మీ ఏర్పాటు ఎంతో గొప్పది. మరి లోకం అయితే మమ్మల్ని తృణీకరించింది ప్రభా, మరి ఎన్నిక చేయలేదు. ఆయన అలాంటి మమ్మలను మీరు ఏర్పరచుకుని ఫలించాలని మరి మీరు నియమించారు. జ్ఞాపం చేసుకోండి. మరి ఈ దినమంతట్లో
మా దేశం, రాష్ట్రం, గ్రామం ప్రజల అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయండి, రక్షించుకోండి. నేను ఏర్పాట్లకు అందరూ రావడానికి సహాయం చేయండి. నాయన తండ్రి, రోగులు ఉన్నవారిని స్వస్థపరచు, తోదేశంలో ఉన్నవారు, చదువుకున్న వారికి, ఇంకా సమస్యలు, ఇబ్బందులు ఉన్నవారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరి పాపబంధకాల్లో ఉన్న వారిని నడిపించండి, జ్ఞాపకం చేసుకుని దినవంతుల్లో సహాయం చేయండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకు తోడేయండి, కాపాడును గాక. ఆమేన్.